ప్రపంచంలో మొట్టమొదటి సర్జరీ చేసిన వ్యక్తి ఎవరంటే, ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ఈ రీతిగా రాయబడింది. ఆదాము యొక్క పక్కటెముకను తీసి, అనగా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసిండు. అతని యొక్క పక్కటెముకను తీసి ఆ ప్రాంతంలో, ఆ పక్కటెముకను తీసిన ప్రాంతంలో మాంసంతో పూడ్చివేసి ఆ పక్కటెముకతో స్త్రీని, అనగా తన భార్య అయినటువంటి అవ్వను నిర్మించడం జరిగింది. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి సర్జరీ ఆపరేషన్. కాబట్టి వారిద్దరూ ఏక శరీరం. ఆపరేషన్, ఇప్పుడు ఈ రోజుల్లో ఆపరేషన్ చేసేటప్పుడు మత్తుమందు అంటే ఒక రకమైన అనస్థీషియా ఇస్తారు కదా, అది ఆ రోజుల్లోనే దేవుడు గాఢ నిద్రను కలగజేసినాడు. అంటే ఆపరేషన్ అనేది గాఢ నిద్ర కలిగిన తర్వాత, అంటే అనస్థీషియా ఇచ్చిన తర్వాత చేయాలనే ఆ యొక్క పని దేవుడు సృష్టి ఆరంభంలోనే చేసి ఉన్నాడు.